నానాబాబు అనే అల్లరిపండు ఉండేవాడు. అసలు బాధ్యత తెలియకుండా అల్లరి చేసేవాడు. అందరూ కలిసి తోట శుభ్రం చేసే రోజు నిర్ణయించారు. అందరూ పని మొదలుపెట్టారు. కానీ బనానా బాబు మాత్రం ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. కానీ బనానా బాబు మాత్రం ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. రా బనానా బాబు, కలిసి పని చేద్దాం. నేను తర్వాత వస్తాను, ముందు ఆడుతాను. నేను తర్వాత వస్తాను, ముందు ఆడుతాను. అందరూ కలిసి తోటను అందంగా చేశారు. బనానా బాబు జారి దమ్మో అంటూ పడిపోయాడు. అందరూ పరుగెత్తి వచ్చి బనానా బాబును లేపారు. ఇతరుల కోసం చేయడం కూడా బాధ్యతే అని అర్థమైంది. తర్వాత రోజు బనానా బాబు ముందుగా వచ్చాడు. ఈసారి అతనే ముందుగా పనిచేశాడు. అందరూ బనానా బాబును ప్రశంసించారు. ఆ రోజు అతడు బాధ్యత పాఠం నేర్చుకున్నాడు.